పిల్లలు. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఓకే నాన్న, ఈరోజు క్లాస్ ఏంటి అంటే మనం ఏదైనా గుడ్ హ్యాబిట్స్ ఏమన్నా మర్చిపోయినా లేకపోతే మనం చేసే డైలీ వర్క్లో ఏదైనా తప్పు చేసినా ఏమవుతుంది, దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనం హ్యాండ్ వాష్ చేసుకోలేదు అనుకోండి, ఏమవుతుందన్న హ్యాండ్ వాష్ చేసుకోకపోతే మన పొట్టలోకి మనం అలాగే అన్నం తినేసాం అనుకోండి, పొట్టలోకి అన్ని జెమ్స్ వెళ్ళిపోయి స్టమక్ పెయిన్ అవుతుంది కదా. అలాగే మనము నీట్గా స్నానం చేయకపోయినా, ఉతికిన బట్టలు వేసుకోకపోయినా దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయా లేవా? ఓకేనా, మనం నీట్గా ఉండకపోతే ఏమవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్ యు రెడీ? ఓకేనా మార్తి, రెడీనా? సరే వినండి. సరే నాన్న, మార్నింగ్ లెగ్గానే మనం ఏం చేస్తాము? చక్కగా ఏం చేస్తాము? బ్రష్ చేస్తాము. బ్రష్ చేసినాక ఏం చేస్తాం నాన్న? నీట్గా వాటర్ తాగి వాష్రూమ్కి వెళ్తామా? వెళ్ళొచ్చినాక చక్కగా స్నానం చేస్తామా చేయమా? చేసినాక ఏం చేస్తాం నాన్న? ఉతికిన బట్టలనే వేసుకుంటాము. తర్వాత నీట్గా తలకి ఆయిల్ పెట్టుకొని, తల దువ్వుకొని, పౌడర్ రాసుకొని, బొట్టు పెట్టుకొని చక్కగా అన్నం తిని స్కూల్కి వస్తామా లేదా? రెడీ అయ్యి స్కూల్ బ్యాగ్ తీసుకొని వస్తారా లేదా? వస్తారు కదా. సో ఇవన్నీ ఒక డైలీ మనం చేసే పనులన్నీ చేయకుండా పిచ్చి పిచ్చిగా చేసేసామనుకో ఏమవుతుందో చూద్దాము. ఫస్ట్ మనం బ్రష్ చేయలేదనుకో, తర్వాత బ్రష్ రోజుకి ఎన్నిసార్లు చేయాలని చెప్పానా? 2 times. ఎప్పుడెప్పుడు చేయాలి నాన్న? ఉదయం నిద్ర లెగ్గానే చేయాలి, నైట్ పడుకునేటప్పుడు అన్నం తిన్నాక నైట్ పడుకునే ముందు చేయాలి. ఉదయం లెగ్గానే మనము బ్రష్ చేయకపోయినా, నైట్ బ్రష్ చేయకపోయినా ఏమవుతుందంటే మనం అన్నం తింటామా, ఆ ఫుడ్ పార్టికల్స్ అన్ని చిన్న చిన్నవి మన టీత్లో ఇరుక్కొని ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, మన టీత్ పుచ్చిపోయి, టీత్ ఊడిపోయి అన్నం తినలేక చాలా నొప్పి వస్తుంది. అందుకని నీట్గా బ్రష్ చేయాలి. బ్రష్ చేయకపోతే ఏమవుతుందో అర్థమైందా? అర్థమైందా? ఓకే. స్నానం నీట్గా సోప్తో స్నానం చేయాలా లేదా? సోప్తో స్నానం చేస్తే మనం బాడీ మీద ఉన్న డస్ట్ అంతా పోతుంది మార్తి. ఇంకా స్నానం చేసినాక ఉతికిన బట్టలే వేసుకోవాలా, పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుంటామా? ఉతికిన బట్టలే వేసుకోవాలి. లేదంటే ఏమవుతుంది, మన బాడీ మీద ర్యాషెస్ వచ్చేసి ఇచ్చింగ్ వస్తుంది, దురద వస్తుంది. ఓకేనా, అందుకనే నీట్గా స్నానం చేసినాక ఉతికిన బట్టలనే వేసుకోవాలి. ఓకేనా, ఉతికిన బట్టలు వేసుకోకపోతే ఏమవుతుందో అర్థమైందా? తర్వాత అన్నం తినే ముందు, అన్నం తిన్నాక మనం ఏం చేయాలని చెప్పా? నీట్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలని చెప్పానా లేదా? బయటికి వెళ్ళి మనం ఆడుకొని వచ్చినాక నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని అన్నం తినాలి, ఏ పనైనా చేయాలి. లేదంటే హ్యాండ్ వాష్ చేసుకోకుండా అన్నం తిన్నామనుకో ఏమవుతుంది, పొట్టలోకి జెమ్స్ అన్ని వెళ్ళిపోయి ఏమవుతుంది మహాలక్ష్మి? స్టమక్ పెయిన్ వస్తుంది. స్టమక్ పెయిన్ వస్తుంది, అర్థమైందా? అందుకనే నీట్గా బ్రష్ చేయాలి, చక్కగా సోప్తో స్నానం చేయాలి, ఉతికిన బట్టలే వేసుకోవాలి. మనం మాట్లాడినా, బయటికి వెళ్ళి వచ్చినా, అన్నం తినే ముందు, తిన్న తర్వాత చక్కగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇలా ఏది చెయ్యకపోయినా మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అర్థమైందా నాన్న క్లాస్ మీకు? ఓకేనా?